నాకు ప్రకాష్ 2003 నుంచి క్లాస్మేట్. ఆయన ఒకనొక పని మీద మధ్యలో 1-2 సార్లు నేను ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను. ఆయన క్రీస్తులో ఉన్నాడనే విషయము నాకు తెలియదు. పోస్ట్ ఆఫీస్కి ఆయన పని నిమిత్తం వచ్చిన్నాడు. నేను లంచ్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపల బయట నిలబడుకొని ఉన్నాడు. చూస్తే ప్రకాష్ పని మీద వచ్చానన్నాడు. లోపలికి కూర్చోబెట్టాను. అడుగుతూ ఉన్న విషయంలో నా వాట్సాప్ పిక్లో అంటే నేను ఒక మాటను సేవ్ చేసుకొని ఉన్నాను. ఆ మాట అంటే కాంటాక్ట్ నెంబర్ నాకు తీసుకున్నాను. ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు నేను జీసస్ సేవ్స్ అని మనందరి రక్షకుడు యేసుక్రీస్తు వారని అక్కడ వాట్సాప్ అంటే మిగతా నా సబ్స్క్రైబర్లందరికీ నా కాంటాక్ట్ వాళ్ళందరికీ కనపడేటట్టు నేను ఆ వాక్యాన్ని రాసుకొని ఉన్నాను. అది చూసి నువ్వు చర్చికి వెళ్తావా ప్రభాకర్ అని నన్ను అన్నాడు. అవును వెళ్తున్నాను అన్నాను. అప్పుడు ఆ మాటల్లో నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అన్నప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డాను. ఎంతలా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ లోకంలో చాలామంది తక్కువగా ఉన్నారు. ఎంతలా అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలను మనం ఏం కావాలని కోరుకుంటామంటే వారు ఏ సాఫ్ట్వేరో లేకపోతే డాక్టరో ఏ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని మాత్రమే కోరుకుంటాం ఎవరమైనా. కానీ మన పిల్లలను దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలని మాత్రము మనం కోరుకోవట్లేదు నేడున్న క్రైస్తవం. కాకపోతే ప్రకాశం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. అతనికి నాకు తెలిసి సాఫ్ట్వేర్ నాకున్న పరిజ్ఞానంతో ఇప్పటికిప్పుడు లక్షలు సాఫ్ట్వేర్ లైఫ్ మీ ఇళ్ళలో కూడా మీ పరిచయస్తులు మీ బంధువుల ఇళ్ళలో కూడా సాఫ్ట్వేర్లు ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే హైఫై లైఫ్. వాళ్ళు లీడ్ చేయడం ఎలా ఉంటుందంటే అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటారు. వాళ్ళు ఫాస్ట్ కల్చర్. వాళ్ళు ఏం కావాలనే ఇట్లే లైఫ్ను ఎంజాయ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండి కూడా దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని నామాన్ని నేను ప్రకటిస్తున్నాను అన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అయింది. ఇందును బట్టి ప్రకాష్ తరఫున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను ఒకసారి పోయిన వీక్ కాక పోయిన వీక్ ఒకసారి నీకు వీలున్నప్పుడు రాయచోటి ఖచ్చితంగా రావాలి అని అన్నాడు. పోయిన సాటర్డే ఏమన్నా రేపు ఆదివారం రాగలవా అని ముందే చెప్పి ఉన్నాడు. కాకపోతే నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల పోయిన సండే రాలేకపోయినాను. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. దేవుని చల్లని కృప వల్ల ఈ వారం మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రకాష్ ద్వారా నాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కాకపోతే మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు నేడున్న క్రైస్తవంలో ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరము భక్తులు అని అనుకుంటున్నాం. ఇప్పుడు భక్తిని ఎలా మనం మెజర్ చేయాలి? భక్తిని ఎలా మెజర్ చేయాలి? మనం చాలా వాటిని మెజర్ చేస్తాం. ఎలాంటి విషయాలను మెజర్ చేస్తామంటే ఇప్పుడు నీ కొలతలు టేప్ తెచ్చి ఒక ఇల్లు నువ్వు కట్టుకోవాలనుకున్నావు అనుకోండి. నీది ఇన్ని అడుగుల స్థలము, ఇంత పొడవు, ఇంత వెడల్పు ఉందని నీ స్థలాన్ని కానీ నీ పొలాన్ని కానీ మెజర్ చేస్తాం. కానీ భక్తిని మెజర్ చేయాలి. భక్తిని మెజర్ చేయాలంటే మనకు ఒక గుణం ఉంది. ప్రతి దాంట్లో వేరే వాళ్ళని పోలిక చేసుకొని మాట్లాడుకుంటుంటాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఫలానా వ్యక్తి అంటే మన పక్కింటి వ్యక్తో మన బంధువుల్లో ఉండే వ్యక్తో మంచిగా బ్రతుకుతూ ఉన్నాడు అనుకోండి. చాలా మంచి చదువు చదివి మంచి ఉద్యోగం చేస్తూ మంచి ఉన్నత చదువులు చదువుతున్నాడు అనుకోండి. మన పిల్లలకి ఏం చెప్తాం? వాడిని చూసి నేర్చుకోరా, ఫలానా ఆయన కొడుకు, ఫలానా అక్క కొడుకు, ఫలానా పిన్ని కొడుకు ఎంత బాగున్నాడో వాడిని చూసి నేర్చుకోరా అని చెప్తాం. ఇక్కడ కూడా మనం భక్తులమో కాదో మెజర్ చేసుకునేదానికి బైబిల్లో నుంచి దేవుడు మనందరినీ ప్రేమించి కొంతమంది భక్తులను జీవిత చరిత్రలు రాయించి ఇచ్చాడు. ఆ జీవిత చరిత్రలోంచి ఆ భక్తులు
వారి జీవితాల్లో దేవుని కోసం బ్రతికిన బ్రతుకును చూసి మనం కూడా మన భక్తిని మెజర్ చేసుకోవాలి. ఎంతలా అంటే దేవుడు బైబిల్ గ్రంథం నుంచి చాలామంది భక్తులను వారి జీవిత చరిత్రను రాయించాడు. నేడు మనం నలుగురు భక్తుల విశేషాలను చూసి తెలుసుకున్నాం. ఎంతలా అంటే వారి నలుగురు మన క్రైస్తవ సమాజానికి ఎంతో మేలుకొరుపు మాటలను వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు అలవరుచుకొని దేవుని నామాన్ని ఉన్నత స్థానానికి, ఉన్నత శిఖరాలకు అందింపజేసిన వారు ఆ నలుగురు. ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను, నా దగ్గర నుంచి మీరేమో ఆలోచన చేస్తారు? కడప నుంచి మా సంఘ పాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఆయన ఏదో కొత్త విషయాన్ని మాకు అందిస్తాడని ఒక ఆతృతతో తపనతో మీరందరూ ఉండొచ్చు. మనం కొత్త వాటినే తిరిగి మరీ నేర్చుకోవాలనే మైండ్ సెట్ మనకి ఇప్పటి నుంచి ఉండింది కాదు. ప్రారంభ శతాబ్దం నుంచి, అంటే అపోస్తలులు ఉన్న కాలం నుంచి కూడా మనకు ఆ మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ ఉన్న మనకు పాత విషయాలను పోయిన వారం సహోదరుడి ద్వారా మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని ఉంటారు. వాటిని మరీ ఈ వారం నేను చెప్పాను అనుకో, పోయిన వారం మా సహోదరుడు చెప్పిన విషయాలను ఈయన వచ్చి చెప్తున్నాడు అని ఎక్కడో మనసులు అనుకుంటాం. మనం కొత్త విషయాలను ఎప్పుడు నేర్చుకోవాలి? పాత విషయాలను నేర్చుకున్న వాటిని మన జీవితాల్లోకి అన్వయించుకొని వాటి ప్రకారం బ్రతికినప్పుడు కొత్త విషయాల వైపు వెళ్ళాలి. ఇక్కడ మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన యోహాను గారు సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీలో ఒక్కరు మాత్రమే బిగ్గరగా కొంచెం బైబిల్ పఠనం చేయండి. 2వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తరతరగా చదవాలి. కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచున్నాను. అలాగే ఇంకొక వచనాన్ని మనము ధ్యానిస్తాము. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులనే తప్ప మరి ఏవి మీకు వ్రాయటలేదు. చాలమ్మా. ఈ 2 వచనాల్లో భావాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, అపోస్తలుడైన యోహాను గారు మొదటి వచనంలో అమ్మగారికి, అంటే సంఘాన్ని నడిపిస్తున్న అమ్మగారికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే మీకు రాయిస్తున్నాను. అంటే నేనేం కొత్తదాన్ని మీకు చెప్పడం లేదు, పాత మాటలనే మీకు ఈ ఉత్తరం ద్వారా చెప్తున్నాను అని హెచ్చరిస్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు పూర్తిగా చదువుకొని గ్రహించిన సంగతులనే తప్ప నేను కొత్త వాటిని ఏమి మీ దగ్గర చెప్పడం లేదు అనే మాట చెప్తున్నాడు. మనమందరము ఒకదానికి అలవాటు పడి ఉన్నాం. దేనికంటే కొత్త సంగతులు. ఈ కొత్త సంగతులు వినడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఏథెన్స్లో పౌలు గారు పరిచర్య చేసేటప్పుడు ఏథెన్స్ వారు ఎలా ఉన్నారంట, కొత్తవి నేర్చుకునేదానికి మాత్రమే వాళ్ళు కొత్తవి మాత్రమే అంగీకరించేవారట. అలా కొత్తవి అంగీకరిస్తూ పాత వాటిని నిర్లక్ష్యం చేసే వారిగా ఆనాటి ఏథెన్స్ సంఘం వారు ఉన్నారు. ఆ మాట ఎక్కడ ఉందో బైబిల్ నుంచి ఒకసారి మనము ధ్యానిద్దాము. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 21వ వచనం. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుతున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? కొత్త సంగతులు వినడానికి చెప్పడానికి మాత్రమే ఉన్నారు. వాటిని అవలంబించేవారిగా, వారి జీవితాల్లో అనుసరించేవారిగా మాత్రం లేదు.
కానీ మనం కూడా అలాంటి పోలికల్ని పునిపూచుకొని నేడున్న మనం కూడా కొత్త కొత్త సంగతులు వినడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నాం. సపోజ్ మనం పోయిన వారం నుంచి ఈ వారం అంటే ఈ రోజు వరకు మన ఇంట్లో ఏమేమి కూరలు వండుకొని ఉంటాం? అన్నము, పప్పు, రసము, కాయగూరలు. మహా అంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఏదో నాన్ వెజ్. వచ్చే వారము ఇదే విధంగా ఉంటుంది మన మెను. అటు వచ్చే వారము ఇదే విధంగా ఉంటుంది మన మెను. మన తిండి విషయంలో అయితే మనం పాతదాన్నే అంగీకరిస్తూ ఉంటాం, పాతదాన్నే చేసుకుంటుంటాం, పాతదాన్నే తింటుంటాం. అదే వాక్యం విషయం వచ్చేవరకు నాకు కొత్త విషయమే కావాలనే మనసు మనందరిలో ఉంది. అలాంటి మనసు కలిగిన మనందరము ఎప్పుడు పాతది మన జీవితాల్లోకి అన్వయించుకొని వాటిని వాక్యానుసారంగా బ్రతికితే కొత్త విషయాల వైపు మొగ్గు చూడవచ్చు. అలా కొత్త విషయాల వైపు మనమందరం మొగ్గు చూపాలంటే మనము బైబిల్ గ్రంథం నుంచి ఒక నలుగురు వ్యక్తుల జీవితాలను, వాళ్ళు బ్రతికిన బ్రతుకును మన జీవితాల్లోకి అవలంబించుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని చాలా మంది సినిమాలు తీస్తున్నారు. ఫెంటాస్టిక్ 4 అని ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. ఈయన సినిమాల గురించి చెప్తున్నాడు, ఈయనకు ఎంత సినిమా నాలెడ్జ్ ఉందనుకుంటారేమో. నేను సినిమాలు చూడడం ఆపేసి 15 సంవత్సరాలు అయిపోయింది. పక్కన పత్రికల్లోనూ వాటిల్లోనూ వీటిల్లోనూ చదవడం వల్ల తెలిసిన జ్ఞానమే తప్ప వేరే విధంగా మీరు మాట్లాడుకోవద్దు, అన్నిదా భావించద్దు. ఫెంటాస్టిక్ 4 అని ఈ లోకంలో లేని శక్తులను ఒక నలుగురు వ్యక్తులకు ఆపాదించి ఒక సినిమా తీశారు. అలాగే మన తెలుగులో కూడా ఆ నలుగురు అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సారాంశం ఏంటంటే, నువ్వు ఈ సమాజానికి నలుగురికి చేయూతనిచ్చి బాగు చేస్తే నీ కట్టె కాలే వరకు ఆ నలుగురే నీకు సాయంగా ఉంటారు అని చెప్పడమే ఈ సినిమా సారాంశం. ఈ ఫెంటాస్టిక్ 4 ఏంటంటే, అతీత శక్తులను కలుగజేసుకున్న ఈ నలుగురు ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. కానీ దివ్యగ్రంథమైన బైబిల్ నుంచి దేవుడు తన భక్తుల నుంచి ఒక నలుగురిని, అతీత శక్తులు ఏం కాదు, మన మాదిరే శరీరంతో రక్త మాంసాలతో ఉన్నవారు వారి భక్తి జీవితాన్ని ఎలా పెంపొందించుకున్నారు, దేవునిలో కడవరకు ఎలా బ్రతికారనే దాన్ని ఈ నలుగురి జీవితాల నుంచి మనం ఒకసారి ఆలోచించేద్దాం. మొట్టమొదటి వ్యక్తి యోబు గారు. యోబు గారు అంటేనే వాక్యం చెప్పే ప్రతి ఒక్కరికి ఆయన మాదిరికరమైన బ్రతికినవాడు. ఎంతలా అంటే ఆయన చుట్టూ ఎంతమంది ఎన్ని మాటలు ఉన్నా, ఆయనకు ఉన్న ఆస్తి అంతా పోయినా ఆయన బ్రతికిన బ్రతుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎంతలా అంటే ఆయన గురించి దేవుడే ఆయన గురించి నా కుమారుడు ఎలాంటి వాడో ఆయనే సర్టిఫికెట్ ఇస్తుంటాడు. ఇప్పుడు మన పిల్లల గురించి మనం కొంతమంది సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటాం. వాడు చాలా అల్లరి చేస్తూ ఉన్నా బయట వాళ్ళకు ఏం చెప్తామంటే వాని గురించి నా కుమారుడు చాలా బుద్ధిమంతుడు, వాడు ఉదయాన్నే లేస్తాడు, బైబిల్ చదువుతాడు, వాక్యానుసారంగా బ్రతుకుతాడు, తల్లిదండ్రులకు విధేయంగా ఉంటాడని మనం బయట వారిని మెప్పించేదానికి కొన్ని సర్టిఫికెట్లు మన పిల్లలకి ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు యోబు గారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఈ లోకంలో ఎవ్వరికి ఇవ్వని సర్టిఫికెట్. అదేదో ఒకసారి మనము బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒక్కసారి మనం పరిశీలించేద్దాం. యోబు గారి జీవితాన్ని అందరం మాదిరికరంగా పెట్టుకోవడానికి యోబు గారి జీవితం ఎంతో మనకు పురికొల్పిస్తుంది. ఒకరు బైబిల్ పఠనం చేయండి యోబు గారి గురించి. మొదటి, ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు. నెంబర్ 1 ఏంటంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి. 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు. నెక్స్ట్ చదవమా. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఇక్కడ మనమందరము మన నెత్తిలో పెట్టుకోవాల్సినది అతని ఆస్తి పాస్తుల వివరాల గురించి దేవుడు చెప్తున్నాడు. అతనికి 7,000 గొర్రెలు, ఇంకా 3,000 ఒంటెలను,
500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా కలిగిన ఉన్నారు. చాలమ్మా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యోబు గారి గురించి యథార్థవర్తనుడు. ఈ మాట మనం వినడానికి చాలా చిన్న మాటగా కనిపిస్తుంది. అంటే చదువుకుంటూ పోతే ఒక్క నిమిషం అక్కడ ఆగి ఆ మాటను మనం ధ్యానిస్తే యథార్థత, ఎంతలా యథార్థత అంటే అతనికి ఆస్తిపాస్తులు కలిగినప్పుడు ఎలా ఉన్నాడో ఆస్తి అంతా పోయినా కూడా అదే యథార్థతను కలిగిన వాడుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎంతలా అంటే అతనికి ఆస్తి, కుమారులు, కుమార్తెలు అందరూ పోయి ఆయనకు రోగం కూడా, అంటే ఆరోగ్యం కూడా సహకరించని స్థితిలో ఉండి కూడా కట్టుకున్న భార్య కూడా దూషించేంతలా, ఎంతలా దూషిస్తుందంటే భార్య, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అంటుంది. అంటే అక్కడికి కూడా మన విషయాలను మనం అన్వయించుకుంటే ఆ యథార్థత ఏందో కూడా మనకు తెలిసిపోతుంది. చిన్నది యోబు గారికి అక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే ఎంతో ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తి అంతా పోయింది, అయినా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగానే ఉన్నాడు. మన జీవితాలకు మనం అన్వయించుకుంటే మనకి ఏదన్నా ఇంట్లో జరగకూడని కార్యం, ఒక్కటి చిన్న విషయం జరిగిందనుకోండి, మన పిల్లలకు కానీ మనకు కానీ మన తల్లిదండ్రులకు కానీ ఏదన్నా జరగకూడని ఒకటి ఇన్సిడెంట్ జరిగి దాని ద్వారా మనం సమస్తాన్ని కోల్పోయామనుకోండి, వెంటనే దేవుణ్ణి ఎన్నో మార్లు మనము ఆయనను పని పట్టుకొని ఆయన ద్వేషిస్తాం. కానీ ఇక్కడ యోబు గారు అలా కాదు. ఆయనకు ఆరోగ్యం లేకున్నా, ఉన్న ఆస్తి అంతా పోయినా, 7 మంది కుమారులు 3 కుమార్తెలు చనిపోయినా కూడా ఆయన యథార్థత వదలకుండా ఆయన జీవితం అంతా గడిపాడు. అది యథార్థత అంటే. నెక్స్ట్ ఏంటి? న్యాయవంతుడు. ఎంతలా అంటే ఒకరికి అన్యాయం చేయాలని, ఒకరి సొమ్ము నాది నేను ఆక్రమించుకోవాలని కానీ మనసు లేనివాడుగా మనము ఈ లేఖనాల నుంచి చూస్తున్నాం. అక్కడ ఒక మాట అంతా ఉంది, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో నిక్షిప్తమై ఉంది అని. అంటే పొరుగు వారిని ఏది ఆశించకుండా మనం ఎలా ఉండాలని అనుకుంటామో నా పొరుగువాడు కూడా ఆ విధంగా ఉండాలనే ఒక మాటతో ఏ విధంగా అయితే ఉందో, న్యాయవంతుడు కూడా ఎలా ఉంటాడంటే ఇతరులకు హాని చేయని వాడిగా ఉంటాడు. ఇంకా ఆయన ఆస్తిపాస్తులు ఇంతున్న వెంటనే వచ్చేది ఏంటంటే 3వ మాట, దేవుని యందు భయభక్తులు. మనం ఈ మాట ఎవరి దగ్గర భయభక్తులు ఉన్నట్టు మనము చూడము. ఎవరి దగ్గర అంటే మిక్కిలి ధనవంతుడు అనుకోండి, సపోజ్ నేను ఒక ఊరికి పెద్ద అనుకోండి, అందరూ నాకు భయపడాలి అనే మనస్తత్వం ఉంటుంది. లేదు ఒక మంచి అధికారంలో ఉన్నాను అనుకోండి, మన వారు ఏం చెప్పుకుంటారు, నా కొడుకు ఎవడో తెలుసా, ఒక కానిస్టేబుల్ ఉంటేనే మనం తట్టుకోలేము, నా కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, నా కొడుకు ఎస్ఐ, మీకు అంత తేలుస్తాను, మీ అంత చూస్తానంటాం. అలాంటిది ఈయన ఎలాంటి, మనం పూర్వకాలం మన ఆస్తిపాస్తులను దేనితో బేరీజ్ వేసుకునే వాళ్ళం అంటే, ఇప్పుడంటే షేర్ మార్కెట్స్ వచ్చాయి, పల్లెలు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మన ఆస్తిపాస్తులను పశువులతోనే లెక్కించేవాళ్ళం. ఎలా అంటే వాడి పాడి పశువులు కలిగి సమృద్ధిగా ఉన్నాడు, మన పిల్లని ఇవ్వాలన్నా, వాళ్ళ పిల్లలను మనం తెచ్చుకోవాలన్నా వాడు కొంచెం నెమ్మదస్తుడు అని చెప్తాం. ఎప్పుడు ఒక 4 పశువులు ఉంటేనో, ఒక జత ఎడ్లు, 2 జతల ఎడ్లు ఉంటేనో వారిని పెద్దలకు తెలుసుంటుంది, వారిని నెమ్మదస్తుడు అంటాం. ఇక్కడ యోబు గారికి ఎన్ని 7,000 పశువులు, ఆడుగాడిదలు, ఎడ్లు, ఒంటెలు, బహుమంది పనివారు. అలాగే ఆయన మన మాదిరి ఒక ఊర్లోనూ ఒక ఇంటికో పెద్ద కాదు, తూర్పు దేశం అంతటికీ ఆయన మిక్కిలి వెలగలవాడిగా ఉన్నాడు. అలాంటి ఆయన ఎక్కువ ధనవంతుడు ఎవరన్నా
దేవునికి లోబడి బతికినట్టు మనం మన చుట్టుపక్కల సమాజంలో చూస్తుంటామా? 100% చూడం. కానీ ఇక్కడ యోబు గారు దేవుని ఎడల ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ 4వ పాయింట్ ఇంకా ఏంటి? చెడుతనమును విసర్జించిన వాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఇంకా సంపాదించుకోవాలా. అది ఎలా? ఇంకా అన్యాయం చేసైనా ఎక్కువ మొత్తంలో సంపాదన చేసుకొని ఆర్జించాలనే చూస్తాడు. కానీ ఇక్కడ యోబు గారు ఆయన దగ్గర ఉన్న చెడు తనంతా విసర్జించిన వాడిగా చూస్తుంటాం. ఇన్ని క్వాలిటీస్ కలిగిన యోబు గారు దేవుడు బైబిల్ గ్రంథం నుంచి ఇంకొక మాట, ఇహలోకమందు మీరు ధనవంతులు కాబట్టి. ఆ ధనం మిమ్మల్ని ఏం చేస్తుందంటే మిమ్మల్ని హెచ్చిస్తుంది. ఎంతలా హెచ్చిస్తుందంటే దేవుని కాకుండా మిమ్మల్ని హెచ్చిస్తుంది. ఇంకా ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? సూర్య బెజ్జంలో ఒంటైనా దూరం వచ్చేమో కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెప్పాడు. ఈ మాటను మనం బేరీజ్ వేసుకుంటే ఇక్కడ యోబు గారికి ఉన్న ధనము ఎంత ఉన్నా కూడా దేవుని ఎడల యథార్థతను, అలాగే న్యాయంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా మనం యోబు గారిని చూస్తాం. ఇంకా రెండో కోణం ఏంటంటే యోబు గారికి ఆయన ఆస్తిపాస్తులు అంతా పోవడం, అదంతా వెళ్ళిన తర్వాత కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా, ఆరోగ్యం సహకరించకుండా ఉన్నా కూడా ఆయన చెడుతనం అని దేవుని ఒక మాట దూషించినట్టుగా మనం బైబిల్లో చూడం. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడిగా మనం చూస్తున్నాం. అంతలా మనం మన జీవితాల్లో ఎవరైనా ఉన్నామా? ఈ ఫెంటాస్టిక్ బ్రతికి నా వారిగా ఎవరైనా ఉన్నారా బైబిల్లో? నేటి సమాజానికి మనం అన్వయించుకుంటే యోబు గారు మనకు భక్తి జీవితంలో దేవుడు ఎదుట రేపు మనం రెండవ రాకడ, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ తర్వాత మనందరం తీర్పుని ఎదుర్కోవాలి. ఆ తీర్పులోకి వెళ్ళినప్పుడు యోబు గారిని సాక్ష్యంగా పెడతారు, ధనవంతులారా జాగ్రత్త. అంతటి ధనము కలిగినా కూడా యోబు గారు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన వాడిగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథం నుంచి ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఊదారంగా వస్త్రాలు కట్టుకొని లోకాసువార్త 16:19 ఉంటాడు. అనుదినం ఆయన ఎంతో ఎంతో గొప్పగా బ్రతికినట్టుగా చూస్తుంటాం. అలా గొప్ప బ్రతికి చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి చేరాడో ఇక్కడున్న మనందరికీ తెలుసు. నిత్య జీవానికి ఏమన్నా వెళ్ళాడా? నిత్య నరకానికి వెళ్ళాడు, నిత్యము వేదనలోకి వెళ్ళాడు. అలాంటి వేదనలోకి వెళ్లకుండా ధనవంతులైన వారందరూ యోబు గారిని మాదిరిగా పెట్టుకొని బ్రతకాలి. ఇంకా రెండో వ్యక్తి లాజర్ గారు. లాజర్ గారి జీవితం మన అందరికీ ఇదే లోకాసువార్త 16:19 ఉంటుంది. ఒకసారి లోకాసువార్త 16:20 నుంచి లోకాసువార్త 16:20 నుంచి 22 ఒకసారి చదవనమ్మా. లాజరు అని ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కనిపోబడెను. ఇక్కడ మనం లాజర్ గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన పరిస్థితి, ఈ వాక్యం అంతా ఒకసారి మనం పఠించిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం ఒక్కసారి అవగతం చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఎవరో తిని పడేసి, ఇప్పుడు మనం డస్ట్బిన్ అంటున్నాం, చెత్త కుప్పలో పడిన దాన్ని ఏరుకొని తినేవాడిగా ఉన్నాడు.
అలాగే నిస్సహాయ స్థితి ఎలా ఉంటుందంటే, మనకేదన్నా కుక్క పక్కకు వచ్చిందనుకోండి, దాన్ని అదిలిస్తాం, పక్కకు వెళ్ళని గట్టిగా అరిచేంత శక్తి మనందరిలో ఉంటుంది, ఎంత బాగలేకున్నా. కానీ అక్కడ లాజరు గారి పరిస్థితి, కుక్కలు వచ్చి కురుకులు నాకుతున్నా వాటిని ఏమీ అనలేని నిస్సహాయ స్థితి. అలాంటి స్థితిలో ఉన్నాడు. అయినా ఇంకా ఏంటి, డస్ట్బిన్ పక్కన ధనవంతుడు తినగా మిగిలిన పదార్థాలను డస్ట్బిన్లో వేస్తే వాటిని తిని కాలం గడుపుకునేవాడిలా ఉన్నాడు. ఈ క్వాలిటీస్ అన్ని మీకు కనబడుతున్నాయి. కానీ లాజరు గారిలో మనం చూడాల్సింది, ఇలాంటి పరిస్థితిలో కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన వాడుగా దివ్యగ్రంథం నుంచి మనకు కనపడుతుంది. ఎంతలా అంటే, లాజరు గారిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? లాజరు గారిలో మనము ఏ ఒక్కరికి మనలో లాజరు గారి లాంటి పరిస్థితి ఇక్కడున్న ఏ ఒక్కరిలో లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి అనారోగ్యం లేదు, మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదో ఒక వర్క్ చేసుకొని మన కుటుంబాన్ని మనం పోషించుకోగల శక్తి ఉంది. అంతటి అనారోగ్యం మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరిలో లేదని మాత్రం నేను అనుకుంటున్నాను. అలాంటి లాజరు గారు దేవుని ఎడల ఎలా ఉన్నాడు? కడవరకు భయభక్తులు కలిగి, ఒక పక్క ధనవంతుడు ఏసడించుకుంటున్నా కూడా, మినిమం పరామర్శ చేయకుండా ఉన్నా కూడా లాజరు గారు దేవుని ఎడల, ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి, వాక్యానికి విధేయత కలిగి లోబడి బ్రతికినట్టుగా మనం ఇక్కడ ఈ వాక్యం నుంచి చూస్తున్నాం. దేవదూతలు వచ్చి అబ్రహాము గారి రొమ్మునకు కొనిపోబడినంత వరకు, చనిపోయినంత వరకు ఆయన బ్రతుకును మాదిరిగా మనం పెట్టుకోవాలి. ఎంతలా అంటే, రేపు ఇక్కడున్న వారందరికీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మనకై మనము మన పరిపాటుల్లో బ్రతికే వారందరికీ ఎదుట క్రీస్తు రెండవ రాకడలో లాజరు గారిని సాక్ష్యంగా మనం ఎదురు పెడతాడు. నాన్న, నీకు కాళ్ళు చేతులు ఇచ్చాను, 70 ఏళ్ళ వరకు ఆయుష్కాలాన్ని ఇచ్చాను, నువ్వు చేసిందేంటి? నా కోసం ఏం చేశావు? ఈ సృష్టిలో యావత్తు నీకు పెట్టాను, నీ పాదాల కింద ఉంచాను, నువ్వు నా కోసం ఏం బ్రతికావు? ఈ లాజరు అతనికి ఆరోగ్యం సహకరించుకున్నా, కురుపులతో ఉన్నా, ఆయన చనిపోయేంత వరకు ఆయన భక్తి జీవితాన్ని విడవకుండా నా కోసం బ్రతికాడు అని మన అందరి ఎదుట ఆయన సాక్ష్యంగా పెడతాడు. ఆ సాక్ష్యంలో మన త్రాసు కిందికి ఉంటుందా పైకి ఉంటుందా అనేది మనమే తెలుసుకోవాలి. ఇంకా మూడవ వ్యక్తిగా బీద విధవరాలు. బైబిల్ గ్రంథంలో నుంచి బీద విధవరాల గురించి మనం ఒకసారి ధ్యానిద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండమ్మా. కానుక పెట్టెలో తన కానుకలు వేస్తున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తమ లేమిలో తమకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఇక్కడ బీద విధవరాల గురించి లేఖనములు ఏం సెలవిస్తున్నాయంటే, అసలే పేద మహిళ, అందులోనూ భర్త చనిపోయిన స్త్రీని విధవరాలు అంటారు. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకటి పేదది, రెండోది భర్త చనిపోయిన స్త్రీ. భర్త చనిపోయిన స్త్రీకి మన మాదిరి అన్ని విధాలుగా
ఫైనాన్షియల్గా తోడ్పాటు ఉండదు. కానీ ఇక్కడ పేద విధవరాలు యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నాడంటే, ఆయన మన అంతరంగాలను ఎరిగినవాడు. కానుక పెట్టెలో ధనవంతులు వేసే కానుకను పారదూశాడు. ఆ పారదూస్తే ఆయన కనిపించిన విషయాన్ని ఆయన మన మాదిరి వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని అనుకునే వ్యక్తి యేసుక్రీస్తుల వారు కాదు. అక్కడ ఆనాటి సమాజ మందిరంలో ఆయన నిర్భయంగా చెప్పాడు. ఓయమ్మ, ఇప్పుడు మనం ఏమన్నా చెప్తే ఆ ధనవంతులు ఏమనుకుంటారో, ఇప్పుడు మనం కూడా సంఘాలు అంతే, ఒకరు నడిచేయడానికి ఇష్టం లేకుండా ఆ బ్రదర్ బాగున్నాడు, ఈ బ్రదర్ బాగున్నాడు అని మాత్రమే చెప్తాం. కాకపోతే వాళ్ళ అంతరంగము మనకు తెలియదు. మన ఎదురుగా ఏమో వందనాలు అంటారు, లోపల 100 పెట్టుకొని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ యేసుక్రీస్తుల వారు మన అంతరంగాలను ఎరిగిన యేసుక్రీస్తుల వారు, ఆయన సమస్తాన్ని ఎరిగిన ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఈ బీద విధవరాలు కానుక పెట్టెలో 2 కాసులు వేయడం చూశాడు. 2 కాసులు వేయడం చూసి ఆయన మిగతా కానుకలు సమర్పించిన వారి అందరూ సాక్ష్యం చెప్తున్నాడు. ఈ బీద విధవరాలు ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్న వారందరిలో ఈమె ఎక్కువ ఇచ్చింది అని. అప్పుడు అందరూ చెవులు కొరుక్కోవడం, ఒకరి చెవులు ఒకరు కొరుక్కోవడం స్టార్ట్ చేశారు. ఈమె చూస్తే పేదది, అసలే విధవరాలు, ఈమె దగ్గర ధనవంతులు అనుకోవడం, ఈమె దగ్గర ఇంత ఎట్లొచ్చింది అని అనుకుంటాంగా ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, వేరే వాళ్ళకు ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అలాగే 1000 రూపాయలు ఉంటే ఒక 100 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. నా కాడ 1000 రూపాయలు పెట్టుకొని నేను 1000 రూపాయలు ఇవ్వడం కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం. ఇక్కడ పేద విధవరాల దగ్గర 2 కాసులే ఉన్నాయి. అక్కడ యేసుక్రీస్తుల వారు ఉపయోగించిన పదప్రయోగం చూస్తే ఆమె జీవనం అంతా, ఇప్పుడు నేను ఎంప్లాయీని, సపోజ్ నాకు ఒక 50,000 జీతం వచ్చింది అనుకోండి, ఆ నెలకు సరిపడా ఖర్చులకు అంతా తగినట్టు నా దగ్గర పొదుపు చేసుకొని మిగతాది ఖర్చు చేసుకుంటా, ఎవరికైనా ఇవ్వడం కానీ అలా చేస్తా. కానీ ఇక్కడ పేద విధవరాలు ఆమె దగ్గర ఉండేదే 2 కాసులు. ఆ 2 కాసులు కూడా కానుక పెట్టెలో వేయడం చూసిన ఆయన, జీవనమంతా, ఈ జీవనమంతా అనే పదము నాకు ఉన్న ఆస్తినంతా అనే అర్థం వచ్చేంత పదం అది. ఆమె కలిగిన జీవనం అంతా ఇచ్చాడు. ఇక్కడ మనం ఈ పేద విధవరాల దగ్గర ఏం నేర్చుకోవాలి, మన జీవితాలకు ఏం అన్వయించుకోవాలంటే, నీ లేమిలో కూడా దేవుని పనిలో, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనకాడకూడదు. ఎంతలా అంటే, ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం, దేవా నేను ఒట్టివాడిని, మట్టివాడిని, నా దగ్గర ఏమీ లేదు, ఇగో ఈ వేలాది స్తుతులు స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నానని ఒట్టి మాటలతో మనం సరిపెట్టక, ఏదన్నా సంఘంలో అవసరతలు ఉంటే మనము ఆ సంఘ అవసరతల నిమిత్తం దేవుని పనికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా ఉండాలనే విషయాన్ని, నువ్వు ఎంత పేదవాడివైనా దేవుని మీద భారం, అంటే నీకు ఉన్నదంతా ఇవ్వమని కాదు, అక్కడ చేసింది. ఇక్కడ అవసరమైతే నీకు ఉన్నదాన్ని, ప్రారంభ శతాబ్దంలో ఏం చేశారు, అపోస్తలుల పాదాల చెంత ఏం పెట్టారు, తమకున్న మిగులుగా ఆస్తినంతా అమ్మి అపోస్తలుల పాదాల చెంత పెట్టారు. ఎందుకు? సంఘం అభివృద్ధి కోసం. వారు అప్పుడు చూశారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ద్వారా ఎన్న మాటను వారు ఆ సమయంలో నెరవేర్చారు, ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు. ఇప్పుడు కూడా నీకు అవసరమైతే సంఘ క్షేమాభివృద్ధి కోసం నీకు ఉన్నదాన్ని ఇచ్చుటలో వెనకాడకూడదని ఈ పేద విధవరాల దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. అలాగే 4వ వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఈయన గురించి చెప్తూ పోతే ఒక రోజంతా తీసుకోవచ్చు. అంతటి చరిత్ర కలిగిన పౌలు గారు దేవుని దివ్యజ్ఞాన గ్రంథం నుంచి 14 పత్రికలను రాయడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఎంతలా అంటే, ఏ ఒక్క అపోస్తలుడు కూడా అన్ని పత్రికలు రాయలా, ఏ ఒక్క అపోస్తలుడు కూడా ఆయనంత
పరిచర్య చేయాల. అంతలా దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆయన పౌలు కాక మునుపు ఆయన పరిస్థితి ఏందో మనందరికీ మినిమం బైబిల్ పఠనం చేసే మనందరికీ మినిమం జ్ఞానం ఉంటుంది. పౌలు గారి పరిస్థితి ఏంటి సౌలుగా ఉన్నప్పుడు. ఒక్కసారి ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అనేది లేఖనాల నుంచి ధ్యానిద్దాము. 1 తిమోతి గారికి రాసిన పత్రిక, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. చదవగలరు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యమును నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరించబడితిని. ఇక్కడ పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి ఏం చెప్తున్నాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు అనే మాట పూర్ణాంగీకారమైనదని ఏ విధంగా చెప్తున్నాడంటే, ఆయన క్రీస్తులోకి రాక మునుపు ఎలాంటి వాడంటే ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. నేను ప్రధాన పాపిని ఉన్నాను అని. పాపులో కూడా ప్రధాన పాపి ఉంటాడా? ఎందుకున్నాడు? నేనే ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఎంతలా అంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆనాటి ప్రారంభ శతాబ్దంలో పేతురు గారి ప్రసంగం విని క్రైస్తవులుగా మారిన నాటి నుండి సంఘం బహు వృద్ధి చెందుతున్న ఆ క్రమంలో అప్పుడున్న పిలాతు చేత, అప్పుడున్న అధికారుల చేత పెత్తనం తీసుకుని అధికారం తీసుకున్న వాడుగా ఉండి ఇంటింటా చొచ్చి ఇంట్లో ఉన్న స్త్రీలని లేదు, పురుషులని లేదు, బయటికి లాగి హింసించిన చరిత్ర పౌలు గారిది. అలాంటి పౌలు గారు నేను దేవుని పిల్లలను అంత ఎక్కువగా హింసించాను, అంత హింసించిన నేను ప్రధాన పాపిని. పాపుల్లో ఎవరన్నా ఉన్నారు, నేనే ప్రధాన పాపిని అని చెప్తున్నాడు. ఎందుకు ప్రధాన పాపిని అని చెప్తున్నాడంటే పైన 15వ వాక్యం 15వ వచనం, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినాడనే మాట కరెక్ట్ అయ్యా. ఎందుకంటే నా కోసమే వచ్చినాడయ్యా ఆయన. నేను ఎంత పాపినంటే నా అంత పాపి అప్పటి వరకు ఈ లోకంలో లేడు. అలాంటి పాపిని నన్నే రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే అదే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను. చాలు కదా. ఎలాంటి మనస్తత్వం గలవాడు? మనలో ఎన్ని క్వాలిటీస్ ఉండవు. ఏదన్నా ఉంటే తిడతాం. మనం కూడా బయటకు సువార్త పోయినప్పుడు అన్ని జనులు మనం కూడా దూషిస్తారు. మహా అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా ఊర్లో సువార్త చెప్పడానికి మీరు వీలు లేదు అని చెప్పి అందరు తాగేస్తారు. ఇంకా కొంచెం పొగరబడిన వాళ్ళు అయితే కొట్టడానికి కూడా ముందుకు వస్తారు. అలాంటి వారికి ఏం చెప్పాడు దేవుడు? మీ పాదధూళిని ఆ ఊర్లో దులిపిరండి, రేపు ఆ ధూళే వాళ్ళ మీద సాక్ష్యం చెప్తారు అన్నాడు. ఓకేనా? ఈయన ఇంకా ఎలా ఉన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. త్వరగా పేపర్లు చెప్తారు, ఏదో పేపర్ కనపడుతుంది. అట్లా పూర్వమందు
యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. చాలమ్మా, ఇక్కడ మనము పర్టికులర్గా ఫోకస్ చేయాల్సిన ఒక విషయం అవుతుంది. పూర్వం ముందు యూద మతస్థుడునై, మతం అనేది ఏం చేస్తుందంటే మనిషి మనోనేత్రాల గుడ్డితనం కలగజేస్తుంది, అది విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది. బైబిల్ మత గ్రంథమా, మార్గమా? మార్గం. ఎక్కడ బైబిల్లో మతం అనే పదమే ఉండదు, ఉండబోదు కూడా. యేసుక్రీస్తుల వారు ఆయన్ను ఇంట్రొడ్యూస్ చేస్తూ నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. క్రైస్తవం అనేది మార్గం తప్ప మతం కాదు. ఈ మాటను మనము ఏ క్రైస్తవుడి వలన ఎవరికైనా అన్యాయం కానీ ఇబ్బంది కలిగినట్టు ఎవరు ఎక్కడైనా చరిత్రలో చూపించగలరా? ఎక్కడా చూపించలేదు. మనకు నేర్పిన యేసుక్రీస్తుల ప్రభువారు మనకు నేర్పింది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే మాట నేర్పారు తప్ప మతాన్ని ఎప్పుడూ నేర్పలేదు. మతం ఏం చేస్తుందో పౌలు గారి జీవితంలో, పౌలుగా మారకముందు సౌలు గారి జీవితంలో మనకు కనపడుతుంది. ఆయన నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించినాను. ఎంతలా హింసించాడంట? ఇంటింటా వచ్చి స్త్రీలని లేకుండా, పురుషులని లేకుండా బయటికి లాగి వాళ్ళని కొట్టి, ఇంకా స్టెఫను గారి మరణాన్ని కూడా సమ్మతించినట్టుగా మనం లేఖనాలను పరిశోధన చేస్తే మనకు తెలిసిపోతుంది. అలాంటి సౌలు గారిని యేసుక్రీస్తుల వారు ఒక్క మాటతో ఆయన జీవితాన్ని అంతా మార్చేసి ఎంతలా క్రూరంగా ఉన్న అతన్ని మృదు స్వభావిగా చేసేశాడు. ఎంతలా అంటే, సౌలా నన్నేలా హింసించుచున్నావు? నేనా ప్రభువా? నువ్వేనాయనా? నిన్నెప్పుడు ప్రభువా? నా సంఘాన్ని, నా పిల్లలను నువ్వు హింసిస్తే నన్ను హింసించినట్టే అనే మాట, ఒక్క మాటతో ఆయన నేను ఇంతలా హింసిస్తున్నా కూడా ఈయన నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. ఆ మాటతోనే 14 పుస్తకాలను రాయడమే కాకుండా పౌలు గారు బైబిల్లో ఎన్ని యాత్రలు చేశాడో మీకు తెలుసా? ఎన్ని ప్రయాణాలు చేశాడో తెలుసా? 3 ప్రయాణాలు చేశాడు. మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడవ ప్రయాణం. ఇట్లా 3 ప్రయాణాలు చేసి, ఆ ప్రయాణం అంటే ఈ నుంచి మనం కడప పోయేంతనో లేకపోతే హైదరాబాద్ పోయినంతనో కాదు. ఒక్కొక్క ప్రయాణము 3500 మైళ్ళు, దగ్గర 4500 కిలోమీటర్లు ఒక్కొక్క ప్రయాణం చేశాడు. మన ప్రయాణం కూడా ఆయన ఊరికే ప్రయాణం బస్సు ఎక్కువ వెళ్ళలేదు. ఆయన ఇంకా చెప్తాడు. ఆయన చెప్పుకుంటా పోతే ఆయన సువార్త పనిలో ఆయన కలిగిన ఇబ్బందులు, ఆయన పడిన పాటలు మనం ఇదే తిమోతి పత్రికలో చూడవచ్చు. ఓడ దెబ్బలు, దొంగల వలన అయిన ఇబ్బందులు, అన్నం లేక ఇబ్బందులు, వస్త్రాలు లేక ఇబ్బందులు, ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలా ఇబ్బందులు పడేంతలా మార్చినది ఒకటి యేసుక్రీస్తుల వారి మాట. నిన్ను నన్ను కూడా మార్చగలగ ఏకైక మాట యేసుక్రీస్తుల వారు ఈ దివ్య గ్రంథం. 66 పుస్తకాలతో కూడిన ఈ దివ్యవాక్కులు తప్ప నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎవరు మార్చలేరు. మహా అంటే మనందరికీ మాదిరిగా ఉండొచ్చు ఎవరొకరు, కానీ యేసుక్రీస్తుల వారే మనకు మాదిరి. నన్ను వలే మీరు కూడా నా మాదిరి ఉండమని చెప్పినాడు. అలాంటి యేసుక్రీస్తుల వారిని మాదిరిగా పెట్టుకొని 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో ఒక్క పౌలు గారే. ఎంతలా ఆయన మారిపోయాడు. ఇక్కడ దూషకుడు, హింసకుడుగా ఉన్న ఆయన్ని హింసిస్తున్నా కూడా పడ్డాడు. ఎందుకు? రాబో కాలంలో నాకంటూ దేవుని దగ్గర సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి నేను చేరాలంటే యేసుక్రీస్తుల వారిని మాదిరిగా పెట్టుకొని నేను బ్రతకాలని అంతలా. ఇలా బ్రతికిన ఈ పౌలు గారిని మనం ఆ ఫెంటాస్టిక్ 4లో ఉన్న వ్యక్తులుగా చూసుకొని మనం మన బ్రతుకులకు అన్వయించుకోవాలి.
నేను యోగు గారిలాగా నాకు ఆస్తి ఉన్నా కూడా ఆయనలాగా నాకు అనుకో ఉందా? దేవుని నేను భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి బ్రతుకుతున్నానా? లాజర్ గారిలాగా నాకు ఏ రోగమైనా ఉన్నా కూడా నాకు అన్ని దేవుడు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చినా కూడా నా బ్రతుకు ఎలా ఉంది? బీద విధవరాలంతా హీన స్థితిలో నేను లేకపోయినా నేను దేవుని పనికి ఇచ్చే దాంట్లో సంఘంలో నా పరిస్థితి ఎలా ఉందని, పౌలు గారి లాగా నా జీవితం ఏమన్నా పౌలు గారు మాదిరిగా పెట్టుకున్నట్టు క్రీస్తుని నేను ఏమన్నా మాదిరిగా పెట్టుకున్నానా అని మనం ఈ ఆరాధనకు వెళ్ళే ముందు మన జీవితాలను మనము ఒకసారి దర్పణం అద్దం ఉంది, మనం మేకప్ అయిన తర్వాత అద్దంలో ముఖ్యంగా స్త్రీలు వెళ్ళి అద్దంలో చూస్తే నేను సరిగా ఎలా ఉన్నాను, నాకు ఐబ్రోస్ సరిగా ఉన్నాయా, లిప్స్టిక్లు సరిగా ఉన్నాయా, బొట్టులు సరిగా ఉన్నాయా, ఇలాంటి పై మెరుగులు చూసుకుంటాం. కానీ నీ అంతరంగాన్ని ఈ నలుగురి జీవితాల్లో మనం ఒకసారి తొంగి చూచి వారి జీవితాలను మనకు అన్వయించుకుంటే మన అంతరంగాన్ని మన మనస్సాక్షే మనకు చెప్తుంది. ఆ విధంగా ఉన్నామో లేమో అని ఆరాధనకు వెళ్ళే ముందు మనం పరీక్షించుకోవాలని ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి యేసుక్రీస్తు వారి తరఫున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ప్రకాశ్ వందనాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న సంఘానికి, సంఘ పెద్దలకు, పురుషులకు, స్త్రీలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.